ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. మాఘపురాణం 25వ రోజు 25వ అధ్యాయం. ఈరోజు కళింగ కిరాతుడు వాని మిత్రుల కథ గురించి తెలుసుకుందాం. కృష్ణమద మహర్షి జహ్నుమునితో మరలా ఇట్లు పలికాడు. ఓయి, మాఘమాస వ్రత మహిమను తెలిపే మరి ఒక కథను చెప్పదను వినుము. ఎట్టి పాపాత్ముడైన మాఘమాస వ్రతాన్ని ఆచరించి పాప విముక్తుడగునని ఈ కథ తెలుపుతుంది వినుము. అతి ప్రాచీనమైన ఈ కథ శ్రీహరి కథా మహిమను తెలుపుతుంది. పూర్వం ఒక కళింగ కిరాతుడు కలడు. అతడు ఆ ప్రాంతాన సంపద కలవాడు, పరివారం కలవాడు. ఆయుధాలను ధరించి పరివారంతో ఒకనాడు వేటాడుటకు అడవికెళ్ళాడు. అనేక మృగాలను వేటాడాడు. అతడు మృగాలను వెతుకుచూ అడవిలో తిరుగుచూ ఉండగా ఒక విప్రుని చూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నదీ స్నానం చేయవలనని బయలుదేరాడు. మార్గాయాసం చే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరలా ప్రయాణము చేయదలిచాడు. కిరాతుడు అతన్ని చూచి వాని వద్దనున్న వస్త్రములు, ధనము మున్నగు వాన్ని అపహరించాలని తలచాడు. తన వారితో వచ్చి ఆ బ్రాహ్మణుని వద్దనున్న అన్నింటినీ బలవంతంగా తీసుకున్నాడు. ఓయి, నీవు దాచిన ధనాన్నిమ్ము, లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించాడు. ఆ విప్రుడును, నేను దరిద్రుడను, నా వద్ద ధనమేమియూ లేదని సమాధానమిచ్చాడు. వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుణ్ణి ఖడ్గంతో నరికాడు. ఆ కిరాతుడు అచటి మార్గాన ప్రయాణించి వారిని చంపి వారి నగలను ధనాన్ని దోచుకుంటూ ఉండేవాడు. అతడు క్రమంగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గాన కూడా ప్రయాణించి వారిని దోచుకొని చంపుచుండేవాడు. వానికి ధనాన్ని సంపాదించాలనే కోరిక విపరీతంగా పెరిగింది. ఇట్టి కిరాతునకు బంగారు నగలను చేయువాడొకడు మిత్రుడుగా ఉండేవాడు. అతడు కూడా కిరాతుని వలె క్రూరుడు, వంచనాపరుడు. బంగారపు నగలను చేయుచు దానిలోని బంగారాన్ని హరించేవాడు. కిరాతుని బాటసారుల కడ దోచుకున్న నగలను పట్టణాన విక్రయించేవాడు. కిరాతుడు కూడా మోసగించి నగలమ్మిన ధనాన్ని అపహరించేవాడు. కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముకొని స్వర్ణకార మిత్రునికి ఇచ్చేవాడు. అతడు కూడా ఆ నగలను అమ్మి అందులో కొంత ధనాన్ని తీసుకొని మిగిలిన ధనాన్ని కిరాతునకి ఇచ్చేవాడు. వీరికి మరి ఒక శూద్రుడు మిత్రుడుగా ఉన్నాడు. అతడు కాముకుడు, పరస్త్రీ లాలసుడు, ధనవంతుడు, మోసగాడు అయి ఉన్నాడు. వాని తల్లి అట్టిదే. భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్ఛావర్తనురాలయ్యింది. ఈ విధంగా ఆ కుటుంబమున కుమారుడు, తల్లి ఇద్దరు కూడా కాముకులు, స్వేచ్ఛావర్తనులుగా ఉన్నారు. వాని తల్లి చీకటిలో కామాతురయ్యై తన విటుడు వచ్చు చోటికి పోయెను. చీకటిగానున్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని ఆమె వానికై వేచి ఉంది. అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కాముకురాలైన తనకిష్టురాలైన స్త్రీ కొరకు వచ్చాడు. చీకటిలోనున్న తల్లి తాను కోరిన ఆమె అనుకున్నాడు. వాని తల్లియు కూడా ఆ చీకటిలో వచ్చింది తాను అనుకున్న విటుడే అనుకున్నది. ఈ విధంగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు ఎరుంగక తనకు కావలసినది వారే అనుకున్నారు. ఫలితంగా వారిద్దరూ ఆ చీకటిలో కలిశారు. సమాగమమైన తరువాత వారిద్దరూ ఒకరినొకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడింది. కొంతకాలానికి మరణించి నరకాన్ని చేరి శిక్షలను అనుభవిస్తూ ఉంది. కుమారుడు మాత్రం నిర్భయంగా ఉన్నాడు. పరస్త్రీ వ్యామోహంచే అతడు తన సంపదనంతా పోగొట్టుకున్నాడు. నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యాడు. కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపిన బ్రహ్మహంత. సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగలలోని బంగారాన్ని దొంగలించువాడు. ఈ శూద్రుడు తల్లితో వ్యభిచరించిన గురుతల్పగమనుడు. ఈ ముగ్గురికిని బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు. అతడు వారితో కలిసి వారితో పాటు పాపకార్యాలను చేసేవాడు. బ్రాహ్మణుడొకటచే వారికి పౌరోహిత్యాన్ని కూడా చేసేవాడు. వీరి కలయికతో పంచమహాపాపములు ఒకచోట చేరినట్లయింది. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కళ్ళు త్రాగువాడు, క్రూరుడు, బంగారం అపహరించేవాడు, గురుపత్నితో రమించినవాడు, వీరైదుగురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరానికి పోయాడు. అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణునొకరిని చూచాడు. ఆ బ్రాహ్మణుడి పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలను ధరించాడు. లేడి చర్మము, దర్భలు చేతబట్టి ఉన్నాడు. గోవిందనామాలు పలుకుచూ తీర్థయాత్రలు చేయువాడు.
కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించాడు. బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్న వానిని చూచి, నీవెవరవు, ఎక్కడికి పోచున్నావు అని అడిగాడు. అతడు కూడా, నేను బ్రాహ్మణుడను, కిరాతుని వద్ద పనిచేయవాడనని పలికాడు. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై ఉండి కనులు తెరిచి ఇట్లన్నాడు, ఓయి, నీవు చేసిన సమస్త పాపములను చెప్పదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపాలు చేశాడు. హింసాపరుడు, బంగారాన్ని దొంగలించేవాడు, వానికి మిత్రుడు, వారికొక శూద్రుడు మిత్రుడు, గురుతల్పగమనం చేసినవాడు, ఇట్లు పంచమహాపాపాలను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మ తేజాన్ని కోల్పోయావు. పాపాత్ములతో మాట్లాడినను, వారిని చూచినను, తాకినను వాడును వారి వలె పాపాత్ముడగును. అట్టి వారితో మాట్లాడక తప్పనిసరి అయినచో దర్భను చేతబట్టి మాట్లాడాలి. అట్లు చేసిన పాపము అంటదు. నీవిట్టి పాపాత్ముల సాంగత్యముచే బ్రహ్మణత్వాన్ని పోగొట్టుకొని పాపివి అయ్యావు. ఇట్టి నీతో మాట్లాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానం చేసినవాడు, గురుతల్పగమనము చేసినవాడు, బంగారమును దొంగిలించినవాడు, వీరితో స్నేహం చేసినవాడు కూడా వారై అయిపోతారు. పాపులే వారంతా కూడా. ఇట్టి వారికి ఎంత దూరంగా ఉన్నా అంత మంచిది అని వీరవ్రతుడు విశృంఖలునితో పలికి మిన్నకున్నాడు. విశృంఖలుడును వీరవ్రతుని మాటలను విని భయపడ్డాడు. జ్ఞాని, నన్ను దయతో రక్షింపుము. నాకు ఈ భయంకర పాపము నుండి విముక్తి ఎట్లు కలుగుతుంది? సర్వపాపహరణక్షమమైన ప్రాయశ్చితాన్ని తెలుపమని వీరవ్రతుణ్ణి ప్రార్థించాడు. వాని మాటలను విని దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చితము ఇట్లు చెప్పెదను. నిత్యము నీవు చేసిన పాపాలను చెప్పుచూ తీర్థయాత్రలను 12 సంవత్సరముల పాటు చేయుము. ప్రతి ఇంటను భిక్షమెత్తుకొని ఆ భిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగక్షేత్రమున ప్రాతకాల స్నానం చేసి మాధవుణ్ణి దర్శింపుము. ప్రయాగ స్మరముననే ముక్తి కలుగుతుంది. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానం చేసినచో వాని పాపాలు పోవును. కావున 12 సంవత్సరాలు పూర్తిగా కానీ సంవత్సరం పాటు కానీ ప్రయాగ మాఘమాస స్నానాన్ని ఆచరింపుము. ఆవు తినగా మిగిలిన బెయ్యాన్ని వండుకొని తినుము. ఈ ప్రకారం 1 మాసం చేయము అని చెప్పాడు. విశృంఖలుడు అట్లే అని అంగీకరించాడు. తన మిత్రుడైన కిరాతాదులకు ప్రాయశ్చితాన్ని చెప్పుమని కోరాడు. వీరవ్రతుడును వాని మాటలకు సంతసించి, నీకు చెప్పిన ప్రాయశ్చితమే వారికిని ఆచరింపదగిందని చెప్పాడు. విశృంఖలుడును వీరవ్రతునకు నమస్కరించి, 12 సంవత్సరముల ప్రాయశ్చితాన్ని చేసుకున్న తర్వాత నాకు ధర్మాన్ని ఉపదేశించకూడదునని అడిగాడు. ఆ ధర్మము అప్పుడు చెప్పుదును పొమ్మని పలికాడు. విశృంఖలుడును కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పాడు. వారును విశృంఖలుని మాటలను విని భయపడి పశ్చాత్తాపం పొందారు. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలిచి ప్రయాణమయ్యారు. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము, మాఘస్నానము చేసి పాప విముక్తులయ్యారు. విశృంఖలుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేస్తూ కాశీనగరం చేరి కొంతకాలముండి తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతాన్ని ఆచరించాడు. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము. ప్రయాగ స్నానము పాపనాశనము చేసి ముక్తిని కూడా వస్తుంది. విశృంఖలుడు వీరవ్రతుడు చెప్పినట్లు 12 సంవత్సరములు ప్రాయశ్చితం ఆచరించాడు. పాప విముక్తుడై వీరవ్రతుని వెతుకుతూ నైమిసారణ్యమునకు పోయి వీరవ్రతునికి నమస్కరించి ఇట్లు పలికాడు. వీరవ్రతుడు తనకు నమస్కరించిన విశృంఖలుని లేవనెత్తాడు. ప్రేమతో కుశలములు అడిగాడు. 2 గడియలు ఆలోచించి ఇట్లన్నాడు, ఓయి, నీ పాపమంతా పోయింది. ప్రయాగ స్నానముచే దుష్ట సాంగత్య జనిత దోషం కూడా పోయింది. నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతో ఉన్నావు. మంత్రపూతమగు జలముతో 3 దినములు స్నానము చేయింతును. నిరాహారముగా నీవి 3 దినాలు ఉండాలి. అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవు. విశృంఖలునిచే మంత్రజలమున స్నానము 3 దినాలు చేయించాడు. విశృంఖలుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై ఉన్నాడు. వీరవ్రతుడు విశృంఖలుడికి ఇట్లు ఉపదేశించాడు. ఓయి, నిరంతరము సంతోషంగా ఉండము. వేద మార్గమును అతిక్రమించకము.
శాస్త్రమును అనుసరించి కార్యములను ఆచరింపుము. వివాహం చేసుకొని గృహస్థ ధర్మాన్ని ఆచరింపుము. ప్రాణి హింసను మానుము. సనాతన ధర్మాన్ని పాటించుము. సజ్జనులను సేవింపుము. సంధ్యావందనము మున్నగు నిత్య కర్మలను మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండుము. హరుని పూజింపుము. ఇతరుల అపరాధాన్ని చెప్పకుము. ఎవని యందును అసూయపడకుము. ఇతరుల వృద్ధిని చూచి విచారపడకుము. పరస్త్రీలను తల్లి వల్లే చూడుము. చదివిన వేదాలను మరువకుము. అతిథులను అవమానించకుము. పితృదినమున శ్రాద్ధాన్ని మానకుండా చెయ్యాలి. చాడీలను చెప్పకూడదు. ఇతిహాస పురాణాలను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపునరుద్ధారణ చేయము. రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తముతో శివుని అర్చింపుము. తులసిమాలను ధరించి తులసీ దళములతో లక్ష్మీనారాయణలను, బిల్వదళములతో శివుని అర్చింపుము. హరిహరులను అర్చింపుము. హరిపాద తీర్థాన్ని సేవించుము. నివేదితాన్నాన్ని మాత్రమే భుజింపుము. యతీశ్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామ క్రోధాది శత్రువులను జయింపుము. మాఘస్నానాన్ని మానకుండా చేయుము. మనస్సు నదుపులో ఉంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాధికమును ఆచరింపుము అని వీరవ్రతుడు విశృంఖలునకు ధర్మ ప్రశస్తిని, ఆచరణ విధానాన్ని చెప్పాడు. విశృంఖలుడు వీరవ్రతుని పాదాలకు నమస్కరించాడు. గురువు అనుమతి తీసుకొని మరలా కాశీ నగరానికి వెళ్ళాడు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మాలను పాటించాడు. మాఘస్నానాన్ని ప్రతి సంవత్సరము చేయుచుండేవాడు. అనేక భోగములను, పుత్ర పౌత్రులను పొంది సుఖముగా ఉన్నాడు. తరువాత మరణించి ముక్తిని పొందాడు. ఈ విధంగా మాఘమాస స్నానం వలన ఎన్నో ఫలితాలు ఉన్నాయి. రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.